నమస్కారం అరవింద్ గారు. నమస్తే. మీ బ్యానర్ వాల్యూ నిలబెట్టేలాగా బన్నీవాస్ గారు ఒక మంచి సినిమాని అందించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ దట్. థ్యాంక్ యూ. బట్ చూస్తుంటే ట్రెండ్ సినిమాలు నిర్మించడం కన్నా అవతల వాళ్ళు నిర్మించిన మంచి సినిమాలు ఎంచుకుని తెచ్చుకుని వేసుకోవడమే బెటర్ అనే భావన పెద్ద డిస్ట్రిబ్యూషన్లకి వస్తుంది అనిపిస్తుందా? అంటే మీరు చెప్పేది ఎగ్జాక్ట్గా ఒప్పుకోవడానికి కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ బార్డర్స్ చెరిగిపోయినాయండి. బార్డర్స్ లేవు. ఇవాళ ఒక మంచి సినిమా ఉంటే మనం నెట్ఫ్లిక్స్లో ఎక్కడో కొలంబియా స్టేట్లో తీసిన ఒక మంచి సినిమా సబ్ టైటిల్స్ తోటి ఎరగ చూసాం అందరం కలిపి. అందుకని ఇవాళ అసలు మీరు అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే మన సంస్కృతి, మన వెల్కమింగ్ నేచర్ని అప్రిషియేట్ చేయాలండి. మోర్ దాన్ దట్. సో ఆ సందర్భాలు వచ్చినాయి కాబట్టి, ఆ రోజులు వచ్చినాయి కాబట్టి మేము దాన్ని వ్యాపారమిళితంగా ఇలా తీసుకొస్తున్నాం. టు బీ ఆనెస్ట్, సినిమాలో ఆ సినిమా హిట్ అవ్వడానికి మేజర్ ఫ్యాక్టర్ ఏదని మీరు అనుకుంటున్నారు? హ్యూమన్ ఎమోషన్. అంతేనా? అక్కడ 160 కోట్లు కలెక్ట్ చేయడానికి అక్కడ సఫర్ అయిన వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు దాంతో కనెక్ట్ అయ్యారు అని అనుకుంటున్నారు. ఇక్కడ అంత ఆ కనెక్షన్ తక్కువ ఉందంటారు. అది కాదండి, ఇది ఎక్కడైనా కూడా హ్యూమన్ ఎమోషన్కి, ఇది తెలుగులో డబ్ చేశాము, తెలుగులోనే చూస్తున్నారు. హ్యూమన్ ఎమోషన్కి డెఫినెట్గా కరుగుతారు కనుక ఈ సినిమా ఇక్కడ కూడా హిట్ అయింది. లేకపోతే అందులో ఎవరు గ్లామర్ ఎక్కడా లేదు, ఎవరూ లేరు, పబ్లిసిటీ లేదు. ఎందుకు చూస్తున్నారు అంటే ఇది ఒకటే కారణం అండి. ఇది ఇంకా కొంచెం టైం ఉంటే నేను వాసుతోటి ఇవాళ ఉదయమే అన్నాను, అరే ఇది కొంచెం టైం తీసుకుని కొంచెం ఎక్కువ పబ్లిసిటీ చేస్తే బాగున్నాయి అంటే, కాదండి ఇవి అదర్ లాంగ్వేజెస్లో ఓటీటీలో రాకుండా మనం చేయాలి కదా, అదర్ లాంగ్వేజెస్ అందరూ చూస్తున్నారు.